రీటైలర్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ అయితే వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి చిత్రపటాలకు స్థానిక నాయకులు పాలాభిషేకం చేశారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి 1.73 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేయడంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, స్థానిక నేతలు వెంకట్రావు, వెంకటరెడ్డి పాల్గొన్నారు. నిజంగా శుభదినమే. కాకపోతే ఈ శుభదినం అనేది గతంలో మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు అదే గుడికాడ సమావేశం జరిగింది. మరి సమావేశం జరిగిన సందర్భంలో ఆయన గుడిని చూసి మరి దేవుడే ఆయన మనసులోకి వచ్చిందో తెలియదు, కానీ ఆ మేడం కూడా వచ్చింది. అయితే ఏమన్నాడంటే ఈ గుడి నిర్మాణానికి అంటే ఇట్లా కాకుండా రాతితో నిర్మాణానికి ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను, మీరు ముందుండి దాన్ని నిర్వహించండి అని చెప్పడం జరిగింది. రెచ్చిపోయి ఆయన చాలా వెంకటరెడ్డి గారు చాలా ప్రయత్నం చేసింది దీని కొరకు. అందులో దురదృష్టవశాత్ ఈ ఫైలు ఒక 3-4 నెలలు ఇక్కడ పక్కకు పడిపోయినందుకు ఆలస్యమైనా కూడా ముఖ్యమంత్రి గారు సెలవు తీసుకొని మొన్న 45 రోజుల నాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీని శ్రీనివాసరాజు గారిని పంపించి ఇదంతా చూపించి ఎస్టిమేట్ తయారు చేసి ఆయన చెప్పి 4 రోజుల పరిమాణం అనుమతిస్తాడు. ఆ మాట ప్రకారం 4 రోజుల పరిమాణం లభించింది. దానికి ముఖ్యమంత్రి గారికి, వారి సోదరుడు తిరుపతి గారికి